సుమోటోగా కోల్కతా ఘటన స్వీకరించిన సుప్రీంకోర్టు ఈ నెల 20న విచారించిన ధర్మాసనం 2 గంటలకు ఒకసారి. దేశవ్యాప్తంగా ఒక రచ్చ నడుస్తుంది. ఈ డాక్టర్లంతా కూడా నిరవధిక దీక్ష చేపడుతున్నారు. నో సేఫ్టీ నో డ్యూటీ అని చెప్పేసి అయితే చెప్తున్నారు, వాళ్ళు ట్రెండ్ చేస్తున్నారు. నిజంగా చాలా అత్యంత దారుణమైన విషయం ఇది. ప్రజల ప్రాణాలు కాపాడే డాక్టర్ల ప్రాణాలకి రక్షణ లేకపోతే ఎట్లా? వైద్యో నారాయణ హరి అంటాం, వైద్యుడు దేవుడి రూపంలో ఉన్నవాళ్లే వైద్యులు అంటాం, మన దేవుడికి రక్షణ లేకపోతే ఎట్లా? ప్రతి హాస్పిటల్లో కూడా పోలీస్ అవుట్ పోస్ట్ పెట్టాలి అని చెప్పేసి అయితే డాక్టర్ల సంఘం, నేను మొన్న సీనియర్ డాక్టర్లతో మాట్లాడుతుంటే చెప్పారు, ప్రతి హాస్పిటల్ కి పోలీస్ చెక్ పోస్ట్ పెట్టాలి. ఇదివరకు ఉన్న చట్టాలు మస్తుగా ఉన్నప్పటికీ కూడా వాళ్ళకి రక్షణ లేకుండా పోయింది. ప్రతి పెద్ద పెద్ద హాస్పిటల్ కాడ ఒక పోలీస్ చెక్ పోస్ట్ పెట్టడం, రాత్రి పూట విధులు నిర్వహించే, ఇప్పుడు మహిళా డాక్టర్లు చాలా మంది విధులు నిర్వహిస్తూ ఉంటారు. సో రాత్రి పూట మహిళా కానిస్టేబుల్ పోలీసులతో పాటు పురుష పోలీసులను కూడా నియమించాలి. వీలైతే ఈ లోకల్ పోలీస్ కాకుండా సిఆర్పిఎఫ్ ఇట్లా ఈ సెంట్రల్ దళాలు ఎవరు ఉంటే కూడా వాళ్ళని పెట్టాలని చెప్పేసి అయితే వాళ్ళు కోరుకుంటున్న పరిస్థితి. 2 గంటలకు ఒకసారి నివేదికలు పంపాలి, శాంతి భద్రతలను నిరంతరం పర్యవేక్షించాలి. కోల్కతా ఘటనపై దేశవ్యాప్తంగా నిరసన నేపథ్యంలో రాష్ట్రాలకు కేంద్రం కీలక ఆదేశాలు ఇచ్చింది. ఉత్తరాఖండ్ లో బాలికపై ఇక చూడు ఎంత దారుణం ఇది. ఇక్కడనే మనం ఒక ఘటన గురించి మాట్లాడుతున్నాం, ఎన్నే ఉత్తరాఖండ్ లో బాలికపై గ్యాంగ్ అట. ఎటు పోతుంది దేశం? కొత్త న్యాయ చట్టాలు ఏమైనాయి? పాత న్యాయ చట్టాలు ఏం చేస్తున్నాయి? ఇన్నేళ్ల స్వతంత్ర భారతంలో కనీసం ఆడపిల్లని కాపాడుకునే పరిస్థితి లేదు. అడ్డమైన స్కీమ్లకు పైసలు ఖర్చు పెట్టే వాళ్ళు మహిళలకు ప్రాణాలు రక్షించే డాక్టర్ దగ్గర రక్షణ కలిపి రవి. దాని గురించి మాట్లాడితే నాకు అసలు అది చర్చ చేయాలంటే కూడా బాధ అనిపిస్తుంది నాకు. దాని గురించి చిన్న చిన్న బాలికలను కూడా రేపు చేస్తారు. ఎంత పాశవికంగా తయారవుతారు సమాజం. వీటన్నిటి కారణం ఏంది? అడ్డగోలు సంక్షేమ పథకాలు వేయడం కూడా వీటి కారణమే. దానికి లింక్ ఉన్నది. ఇట్లా కూర్చుండి బయట పని చేయాలి, అయ్యో రెక్కాడితే కానీ డొక్కాడదన్న పరిస్థితులు ఉంటే మనిషి వేరే ఆలోచన లేడు. వాడిని కూర్చునబెట్టి సాధారణే వాడికి పుణ్యాన్ని కానీ డ్రగ్స్ కొనుకొచ్చుకోనికైతే వానికి 4 రూపాయలు దొరుకుతాయి, గంజాయి అవి ఇవి తీసుకొచ్చుకొని అడ్డమైన ఆలోచనలు చేయడం, ఊరు మీద పడి మృగాలు లెక్క ప్రవర్తించడం, ఇది దేశంలో జరుగుతున్న పరిస్థితి. తెలంగాణ రాష్ట్రంలో కూడా అసలు నిజంగా ఇదివరకు డ్రగ్స్ అంటే రిచ్ పీపుల్, బాగా డబ్బున్నోడు, బాగా కాస్ట్లీ కదా కొనుకొచ్చుకుంటాడు, వాడతాడు అన్నట్టుకుండే. ఇప్పుడు అట్లా లేదు. చాలా మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి గుడిసెల్లో ఉండే రెక్కాడి దగ్గర డొక్కాడని కుటుంబంలో ఉన్న యువకుడు కూడా ఇలా ప్యాంట్లు ఇంపుకొని వాడు రైల్వే ట్రాక్ల పుట్ట, పాడుబడ్డ బస్టాండ్ల పుట్ట, పాడుబడ్డ స్కూల్ మత్తుకునే మన రాష్ట్రంలో పైసలు ఎక్కువై కదా, మనం బిల్డింగ్ కట్టి ఆడ పక్కకు పడేసినాం. చాలా నిరుపయోగంగా ఉన్న అనేక ప్రభుత్వ కార్యాలయాలు ఇలా అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారుతున్నాయి. మొత్తం డ్రగ్స్ కు బానిసలైపోతున్న పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో. ఎంతసేపు సెలబ్రిటీలో కూడా దొరకంగానే ఆ వార్త బ్రేకింగ్ 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 అని 6 రోజులు ఆగమాగం చేసి పరిశాన్ చేసి అది పక్కకు పడేయాలి అంతే. పేదోళ్ళను కొంచెం వాళ్ళని సెట్ చేయరు, కొంచెం ఈ డ్రగ్స్ దొరకకుండా చేయరు, ఆ సప్లై చేయని పట్టుకోరు. అందరు తెలుసు కదా అరవై. దాని నుంచి కూడా ప్రభుత్వానికి ఏమైనా ఆదాయం వస్తుందా మరి?